ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జర్నలిస్ట్ అక్రిడేషన్ జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం సమర్పించారు. కొత్త జీవోలోని నిబంధనల వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కు దూరమవుతున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. ఇది జర్నలిస్టుల హక్కులను హరించే చర్య అంటూ విమర్శించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చిన జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకు అలాగే పలు సంఘాల నాయకులకు మా జిల్లా కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత 252 జీవో తీసుకొచ్చింది. ఈ జీవో జర్నలిస్టుల హక్కులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా డెస్క్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలి. ఈ జీవో వలన దాదాపు జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు 10 ఏళ్ళు 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి ఈ జర్నలిస్టులకు అన్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి. గతంలో ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీ చైర్మన్గా మా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు, జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత మా సంఘానిది. అట్లాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 అక్రిడేషన్లు కోత విధించే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 TWH1 పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే జర్నలిస్ట్ హక్కులను కాలాసే విధంగా ఈ జీవో ఉన్నది. గతంలో ఇచ్చిన జీవోలనే మార్పుల కోసం పోరాడి సాధించుకున్నాం. మేము తెలంగాణ రాష్ట్రం సాధించే జర్నలిస్టులము. మా జీవోలు మార్చే సమస్య కాదు మాకు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే 252 జీవో ఉందో అది పూర్తిగా జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉన్నది. అయితే గ్రామీణ విలేకరులకు కానీ కేబుల్ ఛానల్ సిటీ కేబుల్ రిపోర్టర్లకు కానీ లేకుంటే మెయిన్ ఛానల్ రిపోర్టర్లు కూడా చాలా కోత విధించడం జరిగింది. గతంలోనే తక్కువ అక్కడ చెప్పి మేము పోరాడినాము, అప్పుడు పెంచుకున్నాము. దాన్ని కూడా ఇప్పుడు తగ్గించి గతంలో జిల్లా కేంద్రంలో 6 పైన ఎలక్ట్రానిక్ మీడియాకు కాటిస్టోలు దాన్ని ఇప్పుడు 2 చేసిండ్రు. అదే కాకుండా సిటీ కేబుల్కి మొత్తం 5 ఇచ్చేది, దాన్ని కూడా 2 చేసిండ్రు. కొన్ని ఏరియాలో మొత్తం లేకుండా చేసినాక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వెంటనే ప్రభుత్వం జీవోను సవరణ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి వారదే ఉండే జర్నలిస్టుల పైన ఇలాంటి ఆంక్షలు పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సమాచారం ప్రకారము ఏ సమస్య ఉన్నా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని తెలియడం వల్లనే సమస్య పరిష్కారం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల ప్రతినిధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్యలు వేసేందుకు ఈరోజు జీవో నెంబర్ 252 తెచ్చింది.